రథం మీద ఉన్న వారితో రథం మీద ఉన్నవారు, నేల మీద ఉన్నవారు నేల మీద ఉన్న వారితో పోరాడాలి అనేది యుద్ధనీతి. ఆ దృశ్యాన్ని చూసి ఇంద్రుడిలా అనుకున్నాడు. రావణుడు రథమెక్కి రాముడు కేవలం నేల మీద ఉండి యుద్ధం చేయడం పద్ధతి కాదు అని మనస్సులో బాధపడ్డాడు ఇంద్రుడు. అప్పుడు మహోన్నత మహిమతో తన సారథి మాతలి చేత కవచము, చాతుర్యం గల రథము, విల్లు, బాణము శ్రీరామునికి పంపాడు ఇంద్రుడు. అలా పంపగా మాతలి భూమి మీదకు వచ్చి ఆనందముతో రాముణ్ణి చూసి, మా ప్రభువు ఇంద్రుడు మీకోసమని శుభకరమైన క్రియలతో ప్రకాశిస్తున్న ఈ శరాలు, విల్లు, వజ్రకవచము, రథము పంపాడు. వీటితో యుద్ధంలో రావణుణ్ణి సంహరించి విజయశ్రీని పొందుము, అంటే విజయలక్ష్మిని పొందండి అన్నాడు మాతలి. మాతలి చెప్పిన ప్రియవచనాలకు సంతసించి విభీషణుడి అంగీకారముతో శ్రీరాముడు వజ్రకవచం తొడుక్కొని విల్లు బాణాలు తీసుకుని ఇంద్రుని రథానికి ప్రదక్షిణం చేసి నమస్కరించి ఉదయభానుడు తూర్పు కొండ ఎక్కిన విధంగా రథాన్ని ఎక్కాడు. సుగ్రీవుడు, అంగదుడు, హనుమంతుడు మొదలైన వానర వీరులు జయ జయధ్వానాలతో నమస్కరించారు. ఆ సమయంలో ఆకాశ వీధిలో దేవతా సమూహాలు యుద్ధరంగం చూడడానికి విమానాలలో వచ్చారు. ఆ విమానాలు ఆకాశంలో క్రిక్కిరిసిపోయాయి. అంటే ఆకాశంలో చోటు సరిపోనంతగా విమానాలు వచ్చాయన్నమాట. ఆ సమయంలో పర్వతంతో పర్వతము, ఆకాశంతో ఆకాశము, భూమితో భూమి, సముద్రముతో సముద్రము ఎదుర్కొని పోరాడినట్లుగా ఆ యుద్ధంలో రావణుడు, రాముడు అధిక ఒకరినొకరు ఎదిరించారు. రావణులు ఇరువురు భుజబలంతో ఢీకొన్నారు. వింటినారి నుండి వచ్చే శబ్దాలు ఆకాశాన్నంటుతున్నాయి. సముద్రాలు భయపడేలా అరిచి తమ తమ గర్వాన్ని చూసుకుని ఉప్పొంగుతూ ఒకరిపై ఒకరు తమ విలువిద్యా ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తూ తీక్షణమైన బాణాలు వేశారు. ఒకరు వేసిన శరాలను మరొకరు వింటితో తప్పించుకుంటూ వేగంగా బాణాలు తొలగించుకుంటూ తమ శరీరాలకు తగలకుండా ఉండేలా శౌర్యముతో ఇద్దరు బాణాలతో యుద్ధం చేస్తున్నారు. విలుకాండ్రై యుద్ధం చేస్తున్న వారి మీద మొదటి ఒకటి, ఆ మీద 10, ఆ మీద 100, ఆ మీద 1000, 10,000, 50,000 అంటే 50,000, 1,00,000, కోటి చెదిరిపోకుండా వేగంగా వ్యాపించాయి. అంటే ఆ బాణాలు ఎంత వేగంగా సంఖ్యామానం చొప్పున వృద్ధి పొందుతూ ఆ వీరుల మీద ఒకరి మీద ఒకరు వేస్తున్నటువంటి బాణాలు వ్యాపిస్తున్నాయో మొల్ల ఇక్కడ మనకు చెప్తోంది. వింటికి తొడిగిన బాణము తొడిగినట్లే ఉంటుంది. ఆ వింటిలో నుండి వేగంగా బయటపడే బాణాలు ఇది చివరి బాణం అనుకోవడానికి లేకుండా చిత్రంగా వ్యాపించాయి. అటువంటి సమయంలో విలువిద్యలో శివుడు, విష్ణువు గొప్పవారు అంటారు. వారికంటే కూడా 3 లోకాల్లోనూ ఈ రామ రావణులనే అధికులుగా లెక్కించవలసి ఉంది అని మెచ్చుకుంటూ దేవతా సమూహాలు ఇద్దరి ప్రతిభలను కూడా గమనిస్తూ ఉన్నారు. ధనువుల మ్రోత మేఘగర్జనగా, బాణాల ప్రకాశం మెరుపు తీగల్లా, రాలి పడుతున్న మణులు, ముత్యాలు వడగళ్లుగా, బాణాల దెబ్బల వల్ల ఆ వీరుల శరీరం నుండి కారే రక్తధారలే నిరంతరం కురుస్తున్న వర్షధారలుగా ఆ భయంకరమైన యుద్ధము ఒక వానాకాలంలాగా కనిపించసాగింది. రావణుడు కోపంతో మండిపడుతూ దేవతాస్త్రాన్ని సంధించి లాగి తన విక్రమాన్ని ప్రదర్శించే విధంగా అష్టదిక్కులను మోసే ఏనుగుల సమూహం భయపడేలా అరచి ప్రయోగించాడు. రావణుడు వేసిన బాణానికి ప్రతిగా రాముడు పౌరుషంతో బాణం సంధించి ప్రయోగించాడు. రావణుడు ప్రయోగించిన బాణాన్ని పోనీయక లోకాలన్నీ ఆనందించేలా త్రుంచివేశాడు. తాను ప్రయోగించిన బాణాన్ని రాముడు మధ్యలోనే త్రుంచివేయగా మిక్కిలి కోపించిన రావణుడు వేగంగా ప్రకాశిస్తున్న విషబాణమే అని తెలిసే విధంగా ప్రయోగించాడు. దాని వలన రావణుడు ప్రయోగించిన బాణం నుండి నాగాస్త్రాలు అనేక విధాలుగా పుట్టుకురావడం చూసిన శ్రీరాముడు గరుడ బాణాన్ని ప్రయోగించి నాగాస్త్రాలన్నింటినీ విరిచేశాడు. పాములను ధ్వంసం చేసే గరుడ బాణ ప్రయోగం చేశాడు రాముడు. ఆ బాణ ప్రయోగం చేయగానే ఆకాశంలోని దేవతలు ఆ సన్నివేశం చూసి మెచ్చుకుని రాముడిని స్తుతించారు. నాగుల్ని భయపెట్టేవాడు గరుడు. అందుకే నాగాస్త్రాన్ని ధ్వంసం చేయాలంటే గరుడాస్త్ర ప్రయోగం చేస్తారు. ఆగ్నేయాస్త్రానికి వారుణాస్త్రం లాగా. తాను ప్రయోగించిన నాగాస్త్రం పనికి రాకుండా పోవడంతో రావణుడు కోపావేశంతో చేతిలోని త్రిశూలాన్ని గిరగిరా త్రిప్పి
రామునిపై ప్రయోగించాడు. పెద్దగా జ్వాలలతో చెలరేగిపోతూ వస్తున్న ఆ త్రిశూలాన్ని వదిలిపెట్టకుండా శ్రీరాముడు పూర్వం తనకు ఇంద్రుడు ఇచ్చిన శక్తి అనే ఆయుధాన్ని ప్రయోగించాడు. అది ప్రకాశిస్తూ వేగంగా వెళ్లి మణిభూషణాదులతో ఉన్న త్రిశూలాన్ని విరిచివేసింది.